మీ డీజిల్ ఇంజన్ కి అస్సలైన దమ్ ఎకో బ్లూ. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అంతర్జాతీయ విద్యా కేంద్రంగా మారబోతుంది. ఒకప్పుడు అమరావతి బౌద్ధులకి సంబంధించినటువంటి ఆరామ నిర్వహణ, అంటే ఒక విధంగా యూనివర్సిటీ నిర్వహణ. ఆచార్య నాగార్జున కూడా ఇటు సమీపంలోనే నందికొండ దగ్గర యూనివర్సిటీని రన్ చేశారు. అమరావతి కూడా అనేక మంది అధ్యయనానికి వేదిక అయిందని చెప్తారు. ఇప్పుడు అదే తరహాలో అనేక విద్యా సంస్థలు, జాతీయ అంతర్జాతీయ స్థాయి విద్యా సంస్థలు అమరావతిలో అడుగు పెడుతున్నాయి. దీనికి సంబంధించినటువంటి డేటా రిలీజ్ అయింది. అలానే అమరావతిలో బ్రిటన్కి చెందినటువంటి 470 ఏళ్ల చరిత్ర ఉన్నటువంటి బెడ్ఫోర్డ్ స్కూలు క్యాంపస్ను ప్రారంభించే దిశగా అడుగులు వేస్తుండడం విద్యా సంస్థలకి రాబోయే రోజుల్లో అమరావతి ఒక విద్యాధామంగా మారుతుందనేటువంటి సంకేతాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ముందుగా బెడ్ఫోర్డ్ స్కూల్ గురించి ఆల్రెడీ మనం కొన్ని వీడియోలు చేసాం. 1552లో కింగ్ ఎడ్వర్డ్ 6 స్టార్ట్ చేసినటువంటి విద్యా సంస్థ ఇది. 1552లో కింగ్ ఎడ్వర్డ్ 6 ఆయన స్టార్ట్ చేసినటువంటి విద్యా సంస్థ. ఇంగ్లాండ్లో ఏకైక క్యాంపస్ ఇది. మోస్ట్ ఎలైట్ ఫ్యామిలీ సర్కిల్స్లో ఇది కూడా ఓన్లీ బాయ్స్ క్యాంపస్ అక్కడ ఉంది. అంటే అప్పుడు పెట్టింది ఇది 1552లో కింగ్ ఎడ్వర్డ్ 6 470 సంవత్సరాల క్రితం ఈ స్కూల్ని స్టార్ట్ చేశారు. ఓన్లీ బాయ్స్ క్యాంపస్, ఎకడమిక్స్కి స్పోర్ట్స్కి పెట్టింది పేరు అనమాట. ఇంగ్లాండ్లో ఉన్నటువంటి ఎలైట్ ఫ్యామిలీస్ పిల్లలు ఇందులో చదివించడానికి టాప్ ప్రయారిటీ ఇచ్చేవాళ్ళు. అలాంటి విద్యా సంస్థ ఇప్పుడు అమరావతిలోకి వస్తుంది. ఇంకో విషయం ఏంటంటే ఈ 470 సంవత్సరాల్లో మొదటిసారిగా బెడ్ఫోర్డ్ విద్యా సంస్థ ఎక్స్పాన్షన్ దిశగా అడుగులు వేస్తుంది. సెకండ్ క్యాంపస్ మన దేశంలోనే పంజాబ్లో మొహాలీలో స్టార్ట్ చేశారు. అది ఎక్స్క్లూజివ్లీ గర్ల్స్ క్యాంపస్. ఇప్పుడు అమరావతిలో 8 ఎకరాల స్థలాన్ని తీసుకుని ఇక్కడ మరొక క్యాంపస్ని విస్తరించబోతున్నారు. అంటే బెడ్ఫోర్డ్ స్కూల్ 470 ఏళ్ల చరిత్రలో నెక్స్ట్ 2 బ్రాంచెస్ కూడా ఇండియాలోనే ఏర్పాటవుతున్నాయి. ఒకటి అమరావతిలో, ఒకటి ఆల్రెడీ మొహాలీలో ఓన్లీ గర్ల్స్ స్కూల్ అనమాట. ఈ ఇయర్ నుంచి స్టార్ట్ అయింది అది. సో అమరావతిలో 8 ఎకరాల భూమిని తీసుకున్నారు. హైదరాబాద్ ఎడ్యుకేషనల్ అకాడమీ ద్వారా బెడ్ఫోర్డ్తో టైప్ జరిగింది. అసలు వాస్తవం జరిగింది ఏంటంటే ఈ హైదరాబాద్ ఎడ్యుకేషనల్ అకాడమీ ఇండస్ ఇంటర్నేషనల్ స్కూల్ని అమరావతిలో స్థాపించాలని చెప్పని 2017-18లో ప్రభుత్వాన్ని అప్రోచ్ అయింది. 2024లో గవర్నమెంట్ మారిన తర్వాత కూడా మళ్ళీ అదే ఫార్మేట్లో 2025లో ఇండస్ స్కూల్ని తీసుకొచ్చే ప్రయత్నాలు చేసింది. అయితే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సూచనల మేరకు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు అంతర్జాతీయ విద్యా సంస్థ, ఒక విధంగా చెప్పాలంటే ఫస్ట్ ఫారిన్ ఇన్స్టిట్యూట్ కింద మనం దీన్ని చూడాలి. అంటే యూనివర్సిటీ ఆర్ స్కూల్ అమరావతిలో ఏర్పాటు అవుతున్నట్టు మొదటి విదేశీ విద్యా సంస్థ బెడ్ఫోర్డ్ అవుతుందన్నమాట. సో దీంతో టైప్ అయింది. అందుకనే అమరావతి క్యాపిటల్ రీజన్ క్రియేటింగ్ గ్లోబల్ ఎడ్యుకేషన్ హబ్ అని చెప్పారన్నారు. ఇప్పుడు చర్చ నడుస్తుంది అమరావతిలో ఇలాంటి విద్యా సంస్థలు ఎన్నో వస్తున్నాయి. ఇప్పటికే చాలా సంస్థలకి ప్రభుత్వం ఏపీసీఆర్డీఏ భూములు కేటాయించింది. వాటి డేటా ఏంటి అనేటువంటి చర్చ నడుస్తుంది. మొత్తం 22 విద్యా సంస్థలకి 844 ఎకరాల భూమిని ఏపీసీఆర్డీఏ ఇప్పటివరకు కేటాయించింది. అంటే ఇందులో 4 గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ కూడా ఉన్నాయి, 18 ప్రైవేట్ విద్యా సంస్థలు ఉన్నాయన్నమాట. అంటే ఇప్పుడు మనం ఆల్రెడీ చూస్తున్నాం ఎస్ఆర్ఎం కానీ, విట్ కానీ, అమృత యూనివర్సిటీ కానీ ఇవన్నీ అక్కడ ఆపరేషన్స్ నిర్వహిస్తున్నాయి ఆల్రెడీ. అలానే మరికొన్ని విద్యా సంస్థలు రాబోతున్నాయి. బిట్స్ పిలాన్ ఇలాంటివి అమరావతి క్యాంపస్ ఏర్పాటు చేస్తున్నాయి. ఇవి కాకుండా విద్యా సంస్థలు అంటే స్కూల్స్ వైజ్గా చూస్తే కూడా చాలా సంస్థలు ఉన్నాయి. రాబోయే రోజుల్లో అమరావతి ఎడ్యుకేషన్ హబ్గా మారుతుంది. గత వైభవాన్ని అంటే 2000 సంవత్సరాల చరిత్రను చూస్తే అమరావతికి ఎంతోమంది విదేశీ విద్యార్థులు వచ్చి చదువుకుని అధ్యయనం చేసినటువంటి చరిత్ర ఉంది. బౌద్ధారామాల నిర్వహణ అక్కడ పెద్ద ఎత్తున జరిగింది. దానికి ఆనవాళ్ళు కూడా ఇప్పుడు ఉండవల్లి గుహలు ఇవన్నీ కూడా జైన తీర్థంకరుల గుహలు అని చెప్తారు. అంటే బుద్ధిజం కంటే ఇంకా జైనిజం ఓల్డ్. అప్పటి నుంచి కూడా అక్కడ ఒక విద్యా విధానం, విద్యా వ్యవస్థ వెలసిల్లింది. సో మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత 22 విద్యా సంస్థలకి, ప్రతిష్టాత్మక విద్యా సంస్థలకి 844.89 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. ఇవన్నీ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వస్తే అమరావతిలో ఎక్స్పెక్ట్ చేస్తున్నటువంటి ఎడ్యుకేషన్ సిటీ లేదా నాలెడ్జ్ సిటీ ఖచ్చితంగా దేశానికి దిక్సూచిగా మారుతుందని చెప్పని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు.